సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో కూడా ఆయనకి సీఎం పదవి లేదు, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీయే లేదు, 11 సీట్లే ఉన్నాయి, అది అట్టడుగున ఉంది, ఇప్పుడు ఆ పార్టీయే లేదు అని అంటున్నారు. మరి అది నిజమేనా? పార్టీ ఉందో లేదో మన ఓటింగ్ ద్వారా మీకు అర్థమైందమ్మా. 40% ఓటింగ్ ఉంది అంటే అన్నిటికంటే ఎక్కువ ఏ పార్టీకి ఓటింగ్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటింగ్ శాతం 40% ఉంది. వాళ్ళు సింగిల్ గెలమని 30% ఎవరికైనా వస్తే ఈ రాష్ట్రం వదిలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు. సింగిల్ గెలమని 30% తెచ్చుకోమని ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు కాబట్టి మేము అనేవాళ్ళం గెలిచాము అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చేశారో లేదో ప్రతి గడపకి వెళ్తే పేద ప్రజలు చెబుతారు. నిరుడు సంక్రాంతి, మొన్న సంక్రాంతిలో ప్రజలు ఎంత బాధపడ్డారో ఆ టైంలో అమ్మఒడో నాన్నఒడో ఏదో ఒకటి 10,000 వచ్చేవి. పండగలు చక్కగా హ్యాపీగా 10,000తో ప్రతి ఇంటికాడ హ్యాపీగా జరుపుకున్నారు, బట్టలు కొనుక్కున్నారు రకరకాలుగా ఆ తల్లి పేరుతో. ఈరోజు పండగ సంక్రాంతి ఎలా జరిగిందో మీరు చూశారుగా. కోళ్ళు కుక్కలు తన్నుకోవడం తప్పితే పండగలా జరగలేదమ్మా. సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ప్రజల్లోకి వస్తున్నారు, మరి మీరు అందరూ కలిసి ఆయనకు మద్దతు ఏ విధంగా ఇస్తారు? అమ్మా మీ అందరం కాదు, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండబట్టి ఈరోజు ఇక్కడికి జైలు కాడికి పోయి జగన్మోహన్ రెడ్డిని చూస్తాయి అభిమానంతో వచ్చాము. అదే రకంగా జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని మేము పూజిస్తాము. దేవుడు లాంటి టైపు మా జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు అంటే పైనుండి అభయం ఇస్తారు, కింద జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా అండదండగా ఉంటారని మేము అనుకుంటున్నాము.